హాయ్, తెలుగు మిత్రులకు స్వాగతం. మార్కెట్ గురించి ఏముందని చెప్పుకోవడానికి రోజు ఒక 100 పాయింట్ల చొప్పున పెరుగుతుంది, అంతే కదా. తర్వాత బ్రాడ్ బేస్డ్ మార్కెట్ కూడా పెరుగుతుంది. ఈ ఇండెక్స్ పెరగటం గొప్ప ఏం కాదు, ఇండెక్స్ పెరుగుతుందిలేండి, కానీ ఇండెక్స్ కంటే కూడా ఘనంగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ పెరుగుతున్నాయి. మిడ్ క్యాప్స్ కంటే స్మాల్ క్యాప్స్ పెరుగుతున్నాయని నా అనుమానం. అంటే స్మాల్ క్యాప్స్కి ఒక మహర్దశ వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే రోజు చూస్తున్నాను, ఒకటి ఏదో 20% పెరిగిందని, 15% పెరిగిందని, 14% పెరిగిందని, 4% 5% అంటే చాలా నామినల్. రెడ్లో ఉన్న వల్ల గ్రీన్లోకి వచ్చేయటం, గ్రీన్ నుంచి ఇంకా పైకి వెళ్ళటం, ఇది రోజు జరుగుతున్నటువంటిది. మార్కెట్లు రోజు పెరగటం ఎంత విశేషం, అంతకన్నా విశేషం ఏంటంటే ఈ మిడ్ క్యాప్లు స్మాల్ క్యాప్లు ముఖ్యంగా పెరగటం. ఈ నిఫ్టీ 50 స్టాక్స్లో కూడా కొన్ని పెరుగుతూనే ఉన్నాయి. ఎస్బీఐ లాంటిది, ఓఎన్జీసీ లాంటివి ఇవి రెగ్యులర్గా ఇంతకుముందు తగ్గి ఉన్నాయి కదా, ఇవి పెరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ పెరిగి ఉన్నవి ఉన్నాయి కదా, కొంచెం బాగా రికవర్ అయినవి. హెచ్డిఎఫ్సి బ్యాంకు కానీ, ఇన్ఫోసిస్లు, తర్వాత ఈ బజాజ్ ఫైనాన్స్ కూడా ఈ మధ్యన బాగా పెరిగింది కదా, అవి కొంచెం హాల్టింగ్ టోన్లో ఉన్నాయి. ఓకే, సో బట్ నిఫ్టీ 50 స్టాక్స్ కంటే స్మాల్ క్యాప్స్ ఇన్ పర్టికులర్ చాలా చూడముచ్చటగా ఉన్నాయి. అందుకని మార్కెట్ గురించి మనం ఏమీ అనలైజ్ చేయగల. ఎలా ఉంటుంది మార్కెట్ అంటే రేపు కూడా ఒక 100 పాయింట్లు పెరుగుతుందేమో, అంతే. రోజుకు ఒక 100 పాయింట్లు పెరుగుతున్నది కదా. రేపు మరి ఇలాగే ఈ ట్రెండే కంటిన్యూ అయితే ఏముంది, 13,450, 13,500. నిన్నటి వరకు 13,400 అన్నారు, ఇప్పుడేమో 13,550 అంటున్నారు. ఏముందిలే, టార్గెట్లు పెరుగుతుంటే పెంచుకుంటా పైకి వెళ్తారు, తగ్గుతుంటే లోవర్ టార్గెట్లు ఇస్తూ ఉంటారు. ఈ అనాలిసిస్ వల్ల ఏం లేదులేండి, అవసరం కూడా లేదు. అయితే దిస్ ఈజ్ అ సెలబ్రేషన్ టైం ఫర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్. ఎందుకండి సెలబ్రేషన్ అంటే, ఏవో పెద్దగా పెరిగిపోయి లాభాలు గడించి ఉండకపోవచ్చు, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ చూడటానికి చాలా బాగుంది కదా. మార్కెట్లో ఏం జరుగుతుందంటే ఏమి జరగటంలో ఒకటే, ఓన్లీ వన్ డైరెక్షన్, దట్ ఈజ్ మూవింగ్ అప్. మార్కెట్స్లో పెరుగుతున్నాయి, అది అందువల్ల దట్ ఈజ్ ద సెలబ్రేషన్ పాయింట్, సెలబ్రేషన్ టైము. అయితే ఏమిటి జరుగుతున్నది ఇక్కడ, ఎవరు కొంటున్నారు, అట్లా చూస్తే అర్థమైంది ఏంటంటే, నాకు ఇచ్చిన డేటా ప్రకారం ఏం తెలుస్తున్నదంటే, ఎఫ్ఐఐస్, బయర్స్, డిఐఐస్ ఇంక్లూడింగ్ మ్యూచువల్ ఫండ్స్, వీళ్ళు ప్లస్ సైడ్, వీళ్ళు మైనస్ సైడ్ ఉన్నారు. అది ఫర్ ఎగ్జాంపుల్ నవంబర్ తీసుకున్నట్లయితే, నవంబర్ మంత్లో రికార్డ్ అండి ఇది. 65,317 కోట్లు కొన్నారండి వీళ్ళు ఎఫ్ఐఐస్. అదే టైంలో డిఐఐస్ అమ్మారు. ఎంతకు అమ్మారు అంటే 48,319 క్రోర్స్ రూపీస్ ఇన్ క్రోర్స్. అంటే అలాగే ఇప్పుడు డిసెంబర్కి తీసుకుంటే, డిసెంబర్ కూడా అదే ట్రెండ్ కంటిన్యూ అవుతున్నది కదా. డిసెంబర్లో కూడా కొన్నారు వీళ్ళు, ఎంత 14,000కి ఏమో కొన్నారు ఇప్పటి వరకు, టిల్ డేట్, ఇప్పటి వరకు టిల్ టుడే. అయితే వాళ్ళు మాత్రం 8,857 కోట్లు అమ్మారు. ఇది డేటా. మిగిలిన నెలలు వదిలేయండి, జస్ట్ తీసుకుందాం, ప్రీవియస్ మంతే తీసుకుంటే 65,000 కోట్లు కొన్నారు నెట్. ఇంకో 14 కలిపితే 79, 80,000 కోట్లు
80,000 కోట్లు ఒక నెలలో, నెల 10 రోజుల్లో కొనేశారు. ఇలా కొంటూనే ఉన్నారు. వీళ్ళు అమ్ముతూనే ఉన్నారు. అంటే డిఫరెన్స్ ఎంత అండి? దీనికి చూస్తే దగ్గర 75% వీళ్ళు అమ్మారు. మిగతా 25% మీలాంటి నాలాంటి వాళ్ళు, ఇంకా హెచ్ఎన్ఐస్ వాళ్ళు వీళ్ళే ఉంటారు కదా, మిస్లేనియస్ అందరూ కలిపి అమ్మారు. అంటే మేజర్ పోర్షన్ వీళ్ళకి అందించింది ఎవరంటే, ఎఫ్ఐఎస్కి అందించింది ఎవరంటే మన వాళ్ళే, మ్యూచువల్ ఫండ్సే. ఇక్కడ కూడా అంతే, దగ్గర ఇప్పటి వరకు 70 to 75% వీళ్ళు అమ్మారు. మిగతా 25% ఇంకెవరెవరో అమ్మారు. మొత్తం వీళ్ళు అబ్జర్వ్ చేశారు. పారాడాక్స్ ఏంటంటే, మార్కెట్లో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాలుగా నేను చూస్తున్నాను. ఎఫ్ఐఎస్ వచ్చిన దగ్గర నుంచి 94 ఆ ప్రాంతాల్లో వచ్చారు వీళ్ళు. 93, 94లో, అంటే 92లోనే లిబరైజ్ చేశారు కదా. ఎఫ్ఐఎస్ మార్కెట్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఏంటి జరుగుతున్నదంటే, ఆ రోజుల్లో వీళ్ళు చాలా ఎక్కువ కదండి. ఇండియన్ మార్కెట్ సైజు, ఇండియన్ మార్కెట్ ప్లేయర్స్తో పోలిస్తే వాళ్ళ సైజు చాలా ఎక్కువ కదా. అందువలన వాళ్ళు అమ్మటం మొదలు పెడితే కుప్పకూరిపోయేది మార్కెట్, వాళ్ళు కొనటం మొదలు పెడితే పెరిగిపోయేది. గ్యారంటీ. ఇంకా వాళ్ళు అమ్ముతున్నారంటే ఇంకా అమ్మేయటమే, వాళ్ళు కొంటున్నారంటే కొనేయటమే. తర్వాత మధ్యలో ఏం జరిగింది, మన మ్యూచువల్ ఫండ్స్ అవి కొంచెం స్ట్రెంగ్త్ పెరిగాయి. తర్వాత ఇండియన్స్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయి. మ్యూచువల్ ఫండ్స్కి రికగ్నిషను. అంటే మ్యూచువల్ ఫండ్స్ ఆ రోజుల్లో, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏదో రేర్గా ఉండేది, చాలా తక్కువ ఉండేది ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు లాస్ట్ 15 yearsలో చాలా ఎక్కువయ్యారు. అంటే 2008 తర్వాత, 2008లో వచ్చినటువంటి కరెక్షను తర్వాత బాగా పెరిగాయి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్. సో ఇంతకుముందు ఈ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు, మన స్వదేశీ అంటాం కదా, ఎల్ఐసి ఆఫ్ ఇండియా అప్పుడు ప్రామినెంటే, ఇప్పుడు ప్రామినెంటే. ఇట్లా కొంతమంది కొన్ని సంస్థలు, అంటే ఇన్స్టిట్యూషన్స్ అంటారు కదా, ఇన్స్టిట్యూషనల్ బయింగు లేదా ఇన్స్టిట్యూషనల్ సెల్లింగు అది ఉండేది. బట్ నౌ ఇట్ ఈస్ నాట్ దట్ వే. ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్ ఈజ్ ఇన్ ఏ డిఫరెంట్ వే. మ్యూచువల్ ఫండ్స్ కూడా చాలా వచ్చాయి, చాలా బలంగా ఉన్నాయి. తర్వాత పబ్లిక్ రిటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ పెరిగింది. ఎక్కువ మంది, బోల్డ్ అంతమంది రిటైల్ ఇన్వెస్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్, మన కోవిడ్లో రిటైల్ ఇన్వెస్టర్స్ గణనీయంగా పెరిగిపోయారు. కొత్తగా డిమ్యాట్ అకౌంట్ భయంకరంగా ఓపెన్ అయ్యాయి. లాస్ట్ 6 monthsలో ఏమండి ఎవరెవరు ట్రేడింగ్, అదే స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయ్యారండి అని చెప్తే అందరినీ ఒక చోట పెడితే చాలామంది చేతులు ఎత్తారు, ఎస్ నేను అని. అట్లా చాలా ఎక్కువ మంది ఎక్కువ డిమ్యాట్ అకౌంట్లు ఓపెన్ అయ్యాయి. రికార్డ్ అట ఈసారి ఓపెన్ అయినంత ఎక్కువ నంబరు ఇంతకుముందు గతంలో ఎప్పుడూ జరగలేదు మార్కెట్లు పోయిన తర్వాత. సో మార్కెట్లో ఎఫ్ఐఐస్కి ఈక్వల్గా దేశీయ సంస్థలు, తర్వాత ఇన్స్టిట్యూషనల్వి, మ్యూచువల్ ఫండ్స్ అన్నీ ధీటుగా ఉన్నాయి. ఎల్ఐసి అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఎల్ఐసి అప్పటికంటే ఇప్పుడు ఇంకా బలంగా ఉంది. అయితే ఏమిటి జరుగుతుంది అంటే, ఎఫ్ఐఎస్ జనరల్గా ఒక పక్క, మన వాళ్ళు ఒక పక్క ఉంటారు. ఇప్పుడు జనరల్గా మీకు చెప్పాలంటే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫిబ్రవరి నుంచి, అంటే ఫిబ్రవరి బడ్జెట్ టైంలో కొంచెం బడ్జెట్ రోజున కరెక్షన్ వచ్చింది, మళ్ళీ రికవర్ అయిపోయింది. అయితే 12,400 దగ్గరికి వెళ్ళినటువంటి మార్కెట్ 11,400, 11,200 ఆ రేంజ్కి తీసుకొచ్చారే, అక్కడ ఎఫ్ఐఐసే అమ్మారు ఆ రోజుల్లో, జనవరి ఫిబ్రవరి మధ్యన. 2020 బిగినింగ్ గురించి మాట్లాడుతున్నాను నేను. తర్వాత బడ్జెట్ వచ్చింది, బడ్జెట్ రోజున పడేశారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. ఇన్స్టిట్యూషనల్ బయింగ్ అనండి, ఇంకోటనండి, మొత్తానికి మళ్ళీ రికవరీ వచ్చేసింది. బడ్జెట్ టైంలో పడినా మళ్ళీ రికవరీ వచ్చింది. ఆ తర్వాత అక్కడ ఆ పాయింట్ దగ్గర నుంచి ఎఫ్ఐఐస్ కన్సిస్టెంట్గా మోస్ట్లీ అమ్ముకుంటూ వచ్చారు. ఎప్పుడైతే కోవిడ్ అన్నారో, చూడండి చాలా జాగ్రత్తగా వినండి,
ఎప్పుడైతే కోవిడ్ తీవ్రతరం తీవ్రతరం అయిందో ఇక మామూలుగా ఎలా పడేశారు, ఎంత భయంకరంగా అమ్మారు అనేది నేను చెప్పక్కర్లేదు. మీరు మనందరం వీఆర్ ఐ విట్నెసెస్ టు ది సేల్. భయంకరంగా అమ్మేశారు కదా, నీకు ఎంత కావాలో ఎంత చెప్పు, తీసుకోలేకపోతే ఏమి లేకపోతే ఎంత ఉంటే అంత ఇచ్చే పట్టుకెళ్ళిపో అన్నారు. ఏమి లేవా చూడవా, ఏమైనా ఉన్నాయేమో, ఇగో ఆ జేబులో చూడు, ఈ జేబులో చూడు, ఎంత ఉన్నా పర్వాలేదు, 10 రూపాయలు ఉన్నా పర్వాలేదు, 5 రూపాయలు ఉన్నా పర్లేదు, ఇచ్చేసే, ఇది పట్టుకెళ్ళిపోవాలి. అట్లా అమ్మేశారు వాళ్ళు. వరుసనే భయంకరంగా అమ్మేస్తుంటే దేర్ ఆర్ నో బయర్స్. కొంత మన వాళ్ళు కూడా అమ్మారండి. ఒక ఎల్ఐసి మాత్రం 1-2 సందర్భాల్లో గట్టిగా కొనేసింది. అంటే లోవర్ సర్క్యూట్ వచ్చింది కదా, ఫస్ట్ టైం లోవర్ సర్క్యూట్లోకి వచ్చినప్పుడు గవర్నమెంట్ కూడా కొంచెం యాక్టివ్గా ఉంది అని నా నమ్మకం. భయంకరంగా ఎల్ఐసి ఇంకా ఒకరిద్దరు కలిసి దాన్ని ఆపేశారు. ఆ రోజు ఫస్ట్ టైం లోవర్ సర్క్యూట్ టైంలో మాత్రం కొంచెం ఆపారు, లేకపోతే ఇంకా ఉధృతం అయినా కానీ వీళ్ళు ఆగల, అయినా అమ్ముకుంటూ వచ్చారు. సెకండ్ టైం లోవర్ సర్క్యూట్ అంటే ఘోరం, 7,600కి వచ్చేసింది. ఆ టైంలో ఎవరో సపోర్ట్ చేయలే, కొనలా, ఇంకా ఈ ఎల్ఐసీలు అవి ఎవరు ఏం కొనలా దాదాపు. అందువలన చాలా భయంకరంగా పడిపోవడం జరిగింది. అంత భయంకరంగా దగ్గర 1,500 పాయింట్లు ఏమో తగ్గినట్టుంది ఒక రోజులో. అయితే ఆ తర్వాత దాదాపు 2 నెలలు 3 నెలలు అమ్మిన వాళ్ళు కొన్నవాళ్ళు ఎవరు లేరు. మార్చి వదిలేయండి, ఏప్రిల్ మే అంతా తటస్థంగా ఉంది. ఏదో దాన్ని ఏమంటామంటే ఇన్వెంటరీ అడ్జస్ట్మెంట్. అమ్మినోళ్ళు కొన్నోళ్ళు అమ్మారు అన్నట్లు ఎవరికి ధైర్యం లేదు. ఎఫ్ఐఎస్ కొట్టుపారేసారు, కూర్చున్నారు. కొంతమంది, అంతా అని కాదు, కొంతమంది కవర్ చేసేసుకుంటారు, అది వేరే సంగతి. ఏప్రిల్ మే తటస్థంగా ఉన్నారండి. ఎవరికి ఏమి చేయాలో పాలు పోలేదు, బయింగు లేదు, సెల్లింగు లేదు. ఏదో కొంచెం అడ్జస్ట్మెంట్ జరిగింది, ఇన్వెంటరీ అడ్జస్ట్మెంట్ జరిగింది. కానీ జూన్ నుంచి బయింగ్ మొదలైంది సెలెక్టివ్గా, చాలా సెలెక్టివ్గా జూన్లో బై చేశారు. కానీ జూలై నుంచి ఆగల, పెట్టలేకపోయారు. అక్కడ జూలై నుంచి వచ్చినటువంటి బయింగ్స్ చూసుకుంటే సెల్లర్స్ ఏమో మన ఎఫ్ఐఎస్ కనపడతారు, మన డిఐఎస్ కనపడతారు, బయర్స్ ఏమో ఎఫ్ఐఎస్ కనపడతారు. మీరు డేటా తీసి చూస్తే కొంచెం అటు ఇటుగా కూడియడంగా మధ్యలో జరిగిందనుకోండి. అంటే అప్పటి నుంచి మన వాళ్ళు అమ్మటం మొదలుపెట్టారు, వాళ్ళు కొనటం మొదలుపెట్టారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. అంటే ఏం ఆలోచించుకున్న వాళ్ళు అలా అమ్మేశారు. ఏం ఆలోచించుకుని ఇప్పుడు కొనేస్తున్నారంటే వాళ్ళ ఇష్టం. దే విల్ డూ ఇట్ దట్ వే. అమ్మేసిన భయంకరంగా అమ్మేస్తారు, కొనేసిన భయంకరంగా కొనేస్తారు, మ్యాడ్ రష్ లాగా. ఇప్పుడు ఏం జరుగుతున్నది, అప్పుడేమో వాళ్ళు అమ్మితే మన వాళ్ళు కొన్నారు కొంతవరకు, చాలా వరకు. కొంత పబ్లిక్ కూడా అబ్జర్వ్ చేసుకుంది. ముఖ్యంగా కొత్తగా మార్కెట్లో ఎంటర్ అయిన వాళ్ళు ఖచ్చితంగా కొన్నారు. దే ఆర్ మేకింగ్ ప్రాఫిట్స్ అండ్ దే హ్యావ్ మేడ్ ప్రాఫిట్స్ and they will continue to stay with the stock markets. నెక్స్ట్ షాక్ తగిలే వరకు కూడా ఏం ఇబ్బంది లేదు. సో వాళ్ళు అమ్ముతూ వచ్చినప్పుడు మన వాళ్ళు కొన్నారు. ఇప్పుడు మన వాళ్ళు వాళ్ళు కొంటూ పోతున్నారు, మన వాళ్ళు అమ్ముతూ పోతున్నారు. అది జరుగుతున్నది. అంటే మార్కెట్లో సెల్లింగ్ కంటే బయింగ్ అప్పర్ హ్యాండ్ ఉంది. ఇక్కడ తెలిసిపోతున్నది కదండి. వాళ్ళు ఎంత కొంటారో అంత అమ్మలేకపోతున్నారు, అంతకన్నా తక్కువే అమ్ముతున్నారు. అంటే మిగిలిన వాళ్ళు పార్టిసిపేట్ చేశారనమాట. ఓకే, సో దెర్ ఈజ్ మోర్ డిమాండ్ దాన్ సప్లై. దట్స్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్. అంటే మార్కెట్లో లిక్విడిటీ ఉంది, బాగా డబ్బులు ఉన్నాయి, ఫండ్స్ ఉన్నాయి జనాల దగ్గర. ఇండివిజువల్ వదిలేయండి, ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ వదిలేయండి, ఓవరాల్గా. సో దే ఆర్ బయింగ్ అండ్ బయింగ్. టూ మచ్ మనీ ఈజ్ చేజింగ్ ద స్టాక్ మార్కెట్.
అది జూలై నుంచి ఉధృతం అయింది. అది జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబరు ఏదో మధ్యలో కొంచెం లీవే, కొద్దిగా గ్యాప్ లాగా, కొద్దిగా ఆగస్టు అట్లా కొద్దిగా కొంచెం స్లోగా తక్కువగా ఉండుండొచ్చు. ఓవరాల్గా 5-6 మంత్స్ భయంకరమైన బయింగు. ఆ బయింగ్లో ఎక్కువగా మ్యాక్సిమం పార్టిసిపేట్ చేసింది, ఎక్కువగా కొన్నది FISఏ. మరి అందులో ఎక్కువగా అమ్మింది మన వాళ్ళే. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే $1 బిలియన్ క్వశ్చన్ ఇది. FIS సరే కొంటున్నారు, ఏం ఆలోచించుకుని కొంటున్నారంటే ఇండియన్ ఎకానమీ బాగుండే అవకాశం ఉంది, చైనాకి ఇంపార్టెన్స్ తగ్గిపోయే అవకాశం ఉంది, చైనాకి ఇండియా కాంపిటేటరు, తర్వాత ఇండియాలో రెసిలియన్స్ అంటే తట్టుకోగలిగిన ఒడిదుడుకులను తట్టుకోగలిగిన కెపాసిటీ ఉంది, ఇంకా రకరకాల రీజన్స్, వాట్ ఎవర్ బి ద రీజన్స్. ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సివ్ ఇన్ ఆఫరింగ్ స్టిమ్యులస్ ప్యాకేజెస్, యాక్టివ్గా పనిచేస్తున్నది ఇండియన్ గవర్నమెంటు. తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఈ అప్రూవల్స్, శాంక్షన్స్ అవి ఇవి ఉంటాయి కదా, ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అవి చైనాలో చాలా సరళీకృతం చేశారు. ఇప్పుడు కాదు, 20 ఏళ్ల కిందటి నుంచే సరళీకృతం చేసుకుంటూ రెండు బిజినెస్ చేయండి అని, బిజినెస్ చేయడానికి అనుకూలంగా చాలా చేశారు. ఇండియన్ గవర్నమెంట్స్ అంత లిబరల్గా స్వాగతం పలకలేదు. అయితే ఆ స్వాగతం పలకడానికి కూడా మోదీజీ చాలా కాలం నుంచి చెప్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇంప్రూవ్మెంట్ ఉంది ఇప్పుడు లాస్ట్ 4 years 5 yearsలో. బట్ ఇట్లా తీసుకుంటూ పోతే ఇండియాకి ఫ్యూచర్ బాగుంటుంది కాబట్టి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ బెటరు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఎక్కడో చాట ఇన్వెస్ట్ చేయాలి కదా. ఎక్కడో చాట ఇన్వెస్ట్ చేయాలంటే కంట్రీస్లో ఇది అన్నీ కంపేర్ చేసుకుంటే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్. గో సెట్ గో అంటే ఇక గో అంటే ఇది ఎగబడి కొనేస్తారు కదా. వాళ్ళ దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి కదా, బోల్డ్ అంత కొనాలంటే ఇండియన్ మార్కెట్, స్టాక్ మార్కెటే ఉంది, కొనిపారేస్తారు. సో ఇండియన్ స్టాక్ మార్కెట్లో కొంత భాగం కొనేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైతే కొనేస్తున్నారో వాళ్ళతో పాటు కొంతమంది ఉంటారు కదా కొనేవాళ్ళు, అట్లా ఉంది. ఇట్లా కొనేవాళ్ళు ఎక్కువైతే, డిమాండ్ ఎక్కువైతే సప్లై ఇమీడియట్గా అంత ఎక్కువ అవ్వకపోవచ్చు. మ్యాచ్ కాకపోతే ఏమవుతుంది, ధరలు పెరిగిపోతాయి. డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ అయినప్పుడు ధర పెరిగితే తప్ప కావలసిన క్వాంటిటీ అబ్జర్వ్ చేసుకోవడానికి, కొనుక్కోవడానికి వీలు పడదు. 65 రూపాయల దగ్గర నేను కొంటాను 10,000 క్వాంటిటీ అంటే 65,000కి 65 రూపాయల దగ్గర 10,000 క్వాంటిటీ ఆఫర్ చేసేవాళ్ళు ఎంతమంది రెడీయో అంతమంది ఇచ్చేస్తారు ఉంటే. కానీ 10,000 క్వాంటిటీ మీరు కొనలేకపోతున్నారు. 65 దగ్గర 5,000 క్వాంటిటీయే దొరికింది. మీ టార్గెట్ 10,000 క్వాంటిటీ. మరి మిగతా 5,000 క్వాంటిటీ కొనుక్కోవడానికి మీరు ధర పెంచకపోతే నెక్స్ట్ లెవెల్ వాళ్ళు రారు కదా. నాకు 70 కావాలని కూర్చున్న వాళ్ళు ఎప్పుడో అమ్ముతారు, 70కి వస్తే అమ్ముతారు. అంటే మీరు పెంచాలి. ఇలా పెంచుకుంటూ పోతే తప్ప ఎక్స్ట్రా క్వాంటిటీ కొనుక్కోలేరు. అట్లా అనమాట. అట్లా ఏంటి డిమాండ్స్ పెరగటం. అయితే ఈ మధ్యకాలంలో చూసారా, మరీ స్మాల్ క్యాప్స్ అయితే ఘోరం. 15% to 20% అండి, చాలా స్మాల్ క్యాప్స్. మిడ్ క్యాప్స్ కూడా అక్కడక్కడ. ఎందుకు ఇలా జరుగుతున్నదంటే టూ మచ్ మనీ ఈజ్ చేజింగ్ స్టాక్స్. తర్వాత స్మాల్ క్యాప్స్ విషయంలో ఏంటంటే చిన్న మార్కెట్ క్యాప్ గబుక్కుని ఎవరైనా ఒక 50 కోట్లు 60 కోట్లు పెట్టి కొనేద్దాం అంటే ఆ కంపెనీలో పక్కంతా ఫ్లోటింగ్ స్టాక్ ఆల్మోస్ట్ అబ్జర్వ్ అయిపోద్ది. ఎందుకంటే ప్రమోటర్స్ దగ్గర ఉంటుంది కదా చాలా వరకు, మిగిలింది వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళ దగ్గర ఉంటుంది. అయితే కంపెనీకి వచ్చి స్టాండర్డ్ అయితే ఫ్లోటింగ్లో ఎంత ఉంటుంది, కొన్ని కంపెనీలకి అయితే 20-30% 40% అంతకని ఎక్కువ. 40% అంటే చాలా ఎక్కువ. 20-30% ఉంటుంది స్టాండర్డ్, కొంచెం గ్లామర్ ఉన్నదానికైతే. ఆ 20% అంటే 5,000 కోట్లు అనుకోండి. 5,000 కోట్లు ఏంటి, 2,000 కోట్లు 1,000 కోట్ల కంపెనీలను కూడా ఊదిపారేస్తున్నారు. పోనీ 5,000 కోట్లు కంపెనీ అనుకుందాం. 5,000 కోట్ల కంపెనీలో 20% ఎంత ఉంటుందండి, 1,000 కోట్లు అంతేనా. 1,000 కోట్లు. 1,000 కోట్లలో అమ్మ చూపేవారు చాలా తక్కువ మంది ఉంటారు కదా. యాక్టివ్గా నేను అమ్ముతాను, ధర పెరిగితే అమ్ముతానని చాలా వరకు అలా కొని పడేస్తుంటారు. ఆ 1,000 కోట్లలో ఒక 20% లేపేస్తే 20%, 1,000 కోట్లు 20% అంటే 200 కోట్లు.
200 కోట్లు పట్టుకుని కన్నా దిగి ఈ కంపెనీని కొందాం పదా అని మొదలు పెడితే ఆల్మోస్ట్ 50% పెరిగిపోద్ది స్టాక్ ప్రైస్. ఎందుకంటే వీళ్ళకి కావాల్సినంత స్టాక్ అక్కడ ఫ్లోటింగ్లో దొరకదు. స్మాల్ కంపెనీస్ చూడండి, స్మాల్ కంపెనీస్ ధమాకా అంటారు కదా, ఇప్పుడు ఇన్నాళ్ళు పడుకొని ఉన్నాయి స్మాల్ క్యాప్స్. ఇప్పుడు చూడండి ఈ మధ్యకాలంలో స్మాల్ క్యాప్స్ ధమాకా స్టార్ట్ అయితే ఎన్నెన్ని కంపెనీలు ఎలా పెరిగిపోతున్నాయండి. అసలు ఎందుకు పెరుగుతాయి, ఎలా పెరుగుతున్నాయి ఏంటి అసలు ఎట్లా ఉందంటే ఇవాళ కొంటే 2 రోజులు 3 రోజుల తర్వాత 10%, 15%, 20% అని. 20% ఏంటండి? 20% అంటే ఒక బ్యాంకులో పడేస్తే 10% వేసుకున్నాం. 10% అంటే ఒక బ్యాంకులో పడేస్తే 10.5 సంవత్సరాలు పడుతుందండి డబుల్ అవటానికి. అది 10.5 సంవత్సరాలు పడుతుంది డబుల్ అవటానికి. ఏది ఒక అమౌంట్. మీరు 10 రోజులు వారం రోజుల్లోనే 10%, 20% వచ్చేస్తే ఏంటి పరిస్థితి? అంటే ఒక సంవత్సర కాలంలో రానటువంటి 2 సంవత్సరాల్లో వచ్చే బ్యాంక్ వారు ఇచ్చేటటువంటిది 2 రోజుల్లో ఇచ్చేస్తున్నది కొన్ని షేర్లు ఈ మధ్యకాలంలో. అందుకే చెప్పాను కదా ఇది బూమ్ కండిషన్స్, మినీ బూమ్ కండిషన్స్లో ఉన్నామని. 15% కొన్ని కంపెనీలు ఒక రోజులో పెరుగుతున్నాయి. కొన్ని అయితే అప్పర్ సర్క్యూట్లో వెళ్తూ రోజు 5%. అయితే అన్నీ పెరగవు అన్నీ తగ్గవు కదండి, అది యూనిఫార్మిటీ ఈజ్ నాట్ పాసిబుల్. చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్, వై స్టాక్ మార్కెట్స్ ఆర్ సో లుక్రేటివ్, వై పీపుల్ ఆర్ క్రేజీ అబౌట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చేటటువంటి నష మత్తు మరొకటేది ఇవ్వలేదు. ఈక్విటీ, దట్ ఈజ్ ఈక్విటీ, దైనేమ్ ఈజ్ ఈక్విటీ. చూడండి ఈ మధ్యకాలంలో జరుగుతున్నది కదా, లాస్ట్ 3-4 మంత్స్లో చూడండి. ముఖ్యంగా లాస్ట్ 3-4 మంత్స్ అని చెప్పడం కంటే కూడా లాస్ట్ 2 మంత్స్లో తీసుకోండి. లాస్ట్ 2 మంత్స్లో తీసుకోండి. ఏమిటది? సరసర వెళ్ళిపోతున్నాయి. రోజుకి రేపు ఇవాళ చూసి రేపు చూస్తే ఎక్కడో ఉంది, ఏవి అయిపోతున్నది. అంటే రోజుకి పెరిగిపోతున్నాయి. దట్ ఈజ్ స్టాక్ మార్కెట్. దట్ ఈజ్ బికాజ్ ఆఫ్ ఎఫ్ఐఎస్. అయితే మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు అమ్ముతున్నారు? వెరీ సింపుల్ అండి. వెన్ దే ఆర్ మేకింగ్ ప్రాఫిట్, వాట్ ఈజ్ రాంగ్? దే ఆర్ మేకింగ్ ప్రాఫిట్ అండ్ దే ఆర్ ఇంప్రూవింగ్ దేర్ లిక్విడిటీ. పెట్టు కూర్చుంటారు. సరే మంచి ధరలు పెరుగుతున్నాయి, ఏదో ఫ్రెంజీ బయింగ్ జరుగుతున్నది ఇక్కడ, చాలా ఇమోషనల్గా వెళ్ళిపోతున్నారు, కొనేస్తున్నారు, అదే పని కొనేస్తున్నారు. ఓకే, బట్ మన దగ్గర చాలా కాలంగా స్టాక్స్ పేరుకుపోయి ఉన్నాయి కదా ఎలాగో మన దగ్గర. లెట్ మీ సెల్. అంటే దీస్ పీపుల్ ఆర్ బుకింగ్ ప్రాఫిట్, దెర్ ఈజ్ నథింగ్ రాంగ్. అంటే మీరు ఎఫ్ఐఎస్ అమ్మేస్తున్నారు, అమ్మకుండా ఉంటే సరిపోతుంది కదా, అవసరమా? రోజుకి పెరిగిపోతున్నాయి, ఉంచితే బాగుంది కదా, ఈ ఆలోచన మనకు ఉంటుంది ఇండివిజువల్గా. అయ్యో ఇది అమ్మేశాను, ఇది ఉంచితే ఇంకా బోల్డ్ పెరిగిపోయేది, బోల్డ్ డబ్బులు వచ్చాయి, అనవసరంగా అమ్మేశాను. వాళ్ళు అలా ఏం లేదు, క్యాలిక్యులేటెడ్. ఇది అమ్మేస్తున్నాం అంటే అమ్మేస్తున్నాం అంతే. ఎంత అమ్ముతున్నాం. ఆ తర్వాత పెరగటం తగ్గటం గురించి వాళ్ళకి దాంతో పని లేదు. సో దీన్ని బట్టి ఏంటంటే వన్ సైడ్ ఈజ్ బుకింగ్ ప్రాఫిట్స్, అనదర్ సైడ్ ఈజ్ బయింగ్. కొన్నాళ్ళు షార్ట్ కవరింగ్ చేశారు. మొదట్లో షార్ట్ కవరింగ్ చేసిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టారు, ఫ్రెష్ బయింగ్ మొదలుపెట్టారు. అంటే ఎఫ్ఐఐస్ షార్ట్ కవరింగ్ కమ్ బయింగ్ ఎప్పుడైతే మొదలుపెట్టారో మల్టిపుల్ ఎఫెక్ట్, భయంకరంగా స్పీడ్గా ఫాస్ట్గా పెరుగుతున్నాయి. అది జరుగుతున్న పని. అందువల్ల ఒకరు అమ్ముతుంటే ఇంకొకరు కొంటున్నారు, అది విశేషం. ఇది ఎంతవరకు ఎక్కడికి వెళ్తుంది, ఎలా అవుతుంది అనేది చూడాలి. ఎక్కడో చాటుకి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా ఏమవుతున్నదంటే ఇప్పుడు పెరిగే మార్కెట్ అంతా యూఫోరియా మీదే కదా. అంటే ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్, రికవరీ మోర్ దాన్ వాట్ ఇట్ లాస్ట్. జనరల్గా ఫుల్ రికవరీ ఉండదండి. ప్రీవియస్ హై ఏదైతే ఉందో దాన్ని అధిగమించి పైకి వెళ్ళదు.
అది ఎప్పుడు కిందే నార్మల్గా కిందే ఉంటుంది. ఇదేంటంటే మేజర్ బూమ్ కాదు కదా, మేజర్ బూమ్ కాదు, ఇది మైనర్ బూమ్. ఇట్స్ ఎ ర్యాలీ, ఇట్స్ ఎ స్ట్రాంగ్ లాంగ్ ర్యాలీ. ఈ ర్యాలీ అనేది న్యూస్ బేస్డ్, అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఫ్యూచర్లో ఇలాంటి అడ్వాంటేజ్ ఉంటుంది, ఇట్లా ఇవన్నీ పాజిటివ్గా తీసుకుని ఫ్యూచర్ని డిస్కౌంట్ చేసుకుంటూ ఇప్పుడు కొంటున్నారు. బట్ యాక్చువల్గా ఫ్యూచరు రానున్న కాలం హాఫ్ ఇయర్ డౌన్ ది లైన్, 1 year లేకపోతే 1.5 years 2 years వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఈ ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ అయితే అక్కడ కొంచెం పర్లేదు, కుడి అడంగా సస్టైన్ అవుతాయి. లేకపోతే అక్కడ మళ్ళీ ఏదో అనుకున్నాం ఏం కాలేదు. అంటే ప్రాక్టికల్గా ఏంటంటే అల్టిమేట్గా కంపెనీల తాలూకు పెర్ఫార్మెన్స్, వాటి రిజల్ట్స్, అక్కడ ఏమైనా తేడా కనపడటం మొదలు పెడితే మళ్ళీ పడేస్తారు, మళ్ళీ సెల్లింగ్ వస్తుంది. సో ఈ బయింగు ఎప్పుడు శాశ్వతం కాదు, పెరగటం ఎప్పుడు శాశ్వతం కాదు, తగ్గటం ఎప్పుడు శాశ్వతం కాదు. పెరిగినంతకాలం పెరుగుతూ ఉంటాయి, పెరుగుతూ పడిపోవటం మొదలుపెట్టిన తర్వాత అయ్యో అసలు ఇప్పుడు చూసారా రోజు పెరిగిపోతున్నది, అప్పుడు రోజు పడిపోతుంటాయి. ఏంటి రోజు పడిపోతున్నాయంటే పెద్ద రీజన్స్ కనిపించట్లేదే అనిపిస్తుంది. అదేం కాదు, రోజు పెరుగుతున్నట్టే రోజు తగ్గటం కూడా సహజంగానే భావించాలి. వీ షుడ్ టేక్ ఇట్ యాజ్ ఎ న్యాచురల్ ఫినామినా. స్టాక్ మార్కెట్లు ఇదంతా క్వైట్ కామన్ అండి. అందువల్ల ఏంటంటే పెరగటాన్ని తగ్గటాన్ని రెండింటిని అర్థవంతంగా తీసుకోవాలి. పెరుగుతున్నప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి, తగ్గుతున్నప్పుడు కొనుక్కొని పెట్టుకోవాలి. ఇంకా తగ్గిపోయింది, 36లో కొన్నాను, ఇప్పుడు 24కి వచ్చేసింది, ఇప్పుడు ఏం చేయాలి, అయ్యో డబ్బులు ఉంచుకుంటే బాగున్నాయి అనిపిస్తుంది. అట్లా ఏం కుదరదు. మనకు తెలుసా 24కి వస్తుందని తెలిస్తే 36 దగ్గర ఎవరైనా కొంటారండి? మనం కాళిదాస్ అంత ఇదే, మనం ఏమన్నా కాళిదాసు మహానుభావుడు, ఆయన మూర్ఖుడని మనం ఎందుకు అంటాం? ఆయన చెట్టు మీదకి ఎక్కేసి కొమ్మ మీద కూర్చుని అక్కడ కొడుతున్నాడంట. ఎవరో చూసారే, వెర్రి బాగులు వాళ్ళ ఉన్న కొమ్మ మీద కూర్చుని కొమ్మను కొడుతున్నావేంటరా, కింద పెడతావరా అన్నాడంట. ఏదో నవ్వేంట, కొడతా ఇంతలోకి అది చూస్తుండగానే ఆ కొమ్మ ఇరిగింది, ఆయన కింద పడ్డాడు. ఫినిష్. ఆయనకి అప్పటి నుంచి స్టార్ట్ అయింది, మహాకవి అయిపోయాడు అంతే. అట్లాగే 36 రూపాయల దగ్గర ఎవరో కొనరు, 24కి వస్తుందని తెలిస్తే అది ఎక్కడికి వస్తుందో ఎంతకు వెళ్తుందో ఎవరికి తెలియదు కదండి. సో అందుకని తెలియదు కాబట్టి పెరుగుతున్నప్పుడు ప్రాఫిట్లు బుక్ చేసుకోవటం, తగ్గుతున్నప్పుడు కొనుక్కోవటం. ఇప్పుడు ఇదే మ్యూచువల్ ఫండ్స్ చూడండి జాగ్రత్తగా. అంటే ఇది నేను చెప్పేది కొత్త వాళ్ళకి, యంగ్ ఇన్వెస్టర్స్కే కానీ సీనియర్స్కి నేను చెప్పేది ఏం లేదు, వాళ్ళకి తెలిసి ఈ విషయం ఏంటి. మళ్ళీ నెక్స్ట్ ఈ ఫేజ్ తర్వాత కరెక్షన్ వస్తుంది కదా. కొంతమందికి అనుమానం రావచ్చు, కరెక్షన్ వస్తుంది కదా అంటున్నాడు ఏంటి అంత ధైర్యంగా అని. అంటే ధైర్యమే, కరెక్షన్ వస్తుంది కదా, గ్యారంటీగా వస్తుంది కదా, అందుకనే చెప్తున్నాను. నెక్స్ట్ కరెక్షన్ వస్తుంది కదా. ఆ కరెక్షన్ వచ్చినప్పుడు చూడండి, మీరు గమనించండి, కొనుక్కున్న వాళ్ళు అమ్ముతారు, అమ్మిన వాళ్ళు కొంటారు. అప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అవన్నీ వస్తాయి బయింగ్కి, డిఐఎస్. ఇప్పుడు అమ్మిన వాళ్ళు అప్పుడు కొనుక్కుంటారు, ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు అప్పుడు అమ్ముతారు. అంటే ముందుగా అమ్మేసుకుని ప్రాఫిట్స్ కూడా చేసుకుంటారులేండి, ఏవో లాసులు బుక్ చేసుకుంటున్నారని అనుకోకండి. వాళ్ళు సవ్యసాచి, ఇది F&Oలో చేస్తారు, ఇందులో క్యాష్లో చేస్తారు, అది ఇది ఇటు అటు లెఫ్ట్ అండ్ రైట్. ఖచ్చితంగా ఫైనల్గా డబ్బులు సంపాదించుకునే వెళ్తారు, డబ్బులు పోగొట్టుకుని వెళ్ళరండి. అమాయకులు అమ్మేస్తున్నారు, కొనేస్తున్నారు, వాళ్ళు అమ్ముతున్నారు, వీళ్ళు కొంటున్నారని అనుకోకండి. సో ఇది జరుగుతున్నది ఇప్పుడు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు FIIs కొంటున్నారు, మ్యూచువల్ ఫండ్స్ అమ్ముతున్నారు. రేపు రివర్స్, FIIs అమ్ముతారు, మ్యూచువల్ ఫండ్స్ కొంటారు. అది జరుగుతుంది. అది మనకు తెలుస్తుందిలేండి. ఇప్పుడు ఏం పర్వాలేదు, ట్రాన్స్పరెన్సీ. తర్వాత క్లోజ్ చేసే ముందు చాలా స్టాక్స్ లైమ్ లైట్లో ఉన్నాయి, కానీ ఇప్పుడు IFCI గురించి నేను 2 ముక్కలు చెప్తాను. ఏంటంటే ఇది PSUనే,
ఒకప్పుడు బాగా బతికిందే, కానీ చాలా సంవత్సరాలుగా అయిపోయింది, జవసత్వాలు ఉడికిపోయినాయి, ముసలిది అయిపోయింది. ముసలెద్దు అంటాం కదా, ఈ ముసలెద్దు చేత కూడా రెంకెలు వేయించాలని గవర్నమెంటు పథకం వేయటం వలన ఏంటంటే ఐఎఫ్సిఐలో కొంత స్టేక్ ఉంది. ఎంత స్టేక్ ఉంది గవర్నమెంట్కి? 750 కోట్లు ఎంతో ఉన్నట్టుంది. అంతేలేండి, ఎందుకంటే దీన్ని షేర్ ప్రైస్ చాలా బాగా తగ్గిపోయింది కదా. 5 రూపాయలే నిన్న మొన్నటి వరకు. 2-3 రోజుల్లో గబుక్కులు లేపేశారు. ఏంటి అంటే న్యూస్, గవర్నమెంటు తన స్టేక్ని అమ్మేయాలని చూస్తున్నది. ఇందులో అట్లాంటప్పుడు దేర్ మే బి సంబడి టు టేక్ ఓవర్, అట్లా కానీ లేకపోతే ఇంకోలా కానీ మొత్తానికి ఏం జరుగుతుందో కానీ మొత్తానికి గవర్నమెంటు ఇందులో డైవెస్ట్మెంటు ప్లాన్ చేస్తున్నది. కాబట్టి గవర్నమెంట్ వర్గాలు కూడా కొంచెం దాన్ని మెయింటైన్ చేస్తాయి కదా ప్రైసు. అదొక ఆ యాంగిల్లో తీసుకోవాలా లేకపోతే ఆపరేటర్సా, ఏ యాంగిల్లో తీసుకున్నా కానీ దీనికి ఏదో కొంచెం మంచి రోజులు బికాజ్ ఆఫ్ స్ట్రాటజీ, నాట్ బికాజ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ వస్తున్నాయని వినికిడి. అందువలన భయంకరంగా పెంచేస్తున్నారు. ఈరోజు నేను అనుకోవటం, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దగ్గర 20% పెరిగింది ఈరోజు. నిన్న కూడా మొన్న కూడా పెరిగింది చూడండి మీరు, అంటే మొన్న శుక్రవారం అట్లా. సో ఇప్పుడు దగ్గర 8 రూపాయలు ఎంతో ఉన్నట్టుంది. 7 రూపాయల 8 రూపాయలు అంతా ఎగ్జాక్ట్గా గుర్తులేదు, కానీ బాగా పెరిగింది అంతవరకు ఖాయం. దీన్ని నోటీస్ చేయండి. అంటే ఎవరి దగ్గర ఉంటే కంగారు పడి అమ్ముకోక్కర్లేదన్నమాట దాని అర్థం. అలా పడున్నాయి అనుకోండి కొందరు, నా దగ్గర పడున్నాయి, చాలా తక్కువలేండి, చాలా చాలా తక్కువ. దీని సంగతి ముందే తెలుసు, కొంచెం జాగ్రత్త పడ్డాం. మరి ఇది రానున్న కాలంలో కొంచెం పెరిగే అవకాశం ఉంది. పెరిగిన తర్వాత అమ్ముకుంటే మంచిది కదా. ఇప్పుడు అర్జెంటుగా ఏమీ గబగబా తీసేయవలసిన అవసరం లేదు. దీనికి మంచి రోజులు రాబోతున్నాయని అనిపిస్తున్నది. మరి జేపీ అసోసియేట్స్ గురించి అడిగితే చెప్పలేను. జేపీ అసోసియేట్స్ కూడా ఇవాళ చాలా పెంచేశారు. ఇవి ఆపరేటర్స్ మహిమ. జేపీ అసోసియేట్స్కి అంత సీన్ లేదు. ఎందుకు సీన్ లేదంటే దాన్ని ఎవరో టేక్ ఓవర్ చేసి తీసుకుని దాన్ని నడిపించి, ఎందుకంటే వాళ్ళ అప్పు మౌంటింగ్ చాలా చాలా ఎక్కువ కాబట్టి దాన్ని రీహాబిలిటేట్ అంటే దాన్ని ఏదో చేసి రీకన్స్ట్రక్షన్ చేసి నడిపించి ఏదో చేసి చేయటానికి వీలు పడుతుందా అంటే నాకైతే కొంచెం డౌటే. కానీ పెరుగుతున్నది. వీ షుడ్ రెస్పెక్ట్. పెరుగుతున్నదని చెప్పుకోవాలి, ఒప్పుకోవాలి. వీ షుడ్ రెస్పెక్ట్ ఇట్. అయితే జేపీ అసోసియేట్స్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. కొంచెం పెరిగిన తర్వాత బయటికి వస్తే బాగుంటుంది, మంచిదే. ఎందుకంటే అది ఛాన్సెస్ తక్కువ. అంటే అది పెరగదు, అలా ఉండిపోతుందని నేను చెప్పడం కాదు. స్టాక్ మార్కెట్లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అయితే అది ఇప్పుడు ఈ 5 రూపాయలు 4 రూపాయలు 5 రూపాయల దగ్గర నుంచి 7 రూపాయలు అయిపోవటం, 10 రూపాయలు అయిపోవటం, అలా పెరిగిపోతూ ఉండటం, ఆ ఛాన్సెస్ తక్కువ. ఇప్పుడు భూమి కదండి, మినీ భూమి కదండి. మినీ భూమిలో ఏంటంటే ఆపరేటర్స్ యాక్టివ్గా ఉండి ఇట్లాంటి మూలన ఉన్నటువంటి అవి ఇవి తీసి మెల్లిమెల్లిగా పెంచేస్తారు. పెంచేసి ఎక్కడో ఒకసారి డంప్ చేసి పరేసేసి వెళ్ళిపోతారు హాయిగా. జనరల్ పబ్లిక్ కొనటం మొదలు పెట్టేస్తారు కదా, అమ్మో ఇంక పెరిగిపోతుందని వాళ్ళు డంప్ చేసేసేసి హాయిగా ప్రశాంతంగా వెళ్ళిపోతారు. మార్కెట్ కరెక్షన్ చెక్ చేస్తారు. మార్కెట్లో కరెక్షన్ మొదలవుతుంది, వచ్చేస్తున్నది, రావచ్చు అనిపించినప్పుడు మెల్లగా బయటకు వచ్చేస్తారు. మెల్లగా బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా ఎవరు మిగిలిపోతారు? వల్లో ఇరుక్కుపోయిన చేపల్లాగా నీళ్లు బయటకు వెళ్ళిపోతాయి, చేపలు ఉండిపోతాయి కదా వల్లో. రిటైల్ ఇన్వెస్టర్స్ ఉండిపోతారు. అందుకని మీకు యూనిటెక్లో లేకపోతే జేపీ అసోసియేట్సో, కాక్స్ అండ్ కింగ్సో ఇట్లాంటివి పెరుగుతుంటే, లేకపోతే క్వాలిటీ లిమిటెడ్ లాంటి కంపెనీలు, ఐస్ క్రీము, ఇవి పెరుగుతుంటే గబుక్కు నమ్మేకండి. పెద్ద లాట్లో పెద్ద క్వాంటిటీల్లో కొనేసి ఇంకా పెరిగిపోద్ది, నేను ₹1,00,000 పెట్టేస్తాను దీని మీద, ఇప్పుడు 2.5 ఉంది, అలా చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు 2.5 ఉంది, ₹1 పెరిగితే చాలు కదా, 1,00,000కి 50,000 వచ్చేస్తుంది అని చెప్పి పెట్టేస్తారు. అలా రాకపోతే 1,00,000 రిస్క్లో పడిపోతుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. బట్ దీనికి అట్లాంటి రిస్కులు తక్కువ, ఎందుకంటే రన్నింగ్ కంపెనీ దిస్ ఇస్ ఎ రన్నింగ్ కంపెనీ.
నెక్స్ట్ ఎయిర్టెల్ గురించి ఏంటంటే సూచన శుభవార్త. ఈ ఎయిర్టెల్ ఈ మధ్యకాలంలో దీనికి సబ్స్క్రైబర్స్ సంఖ్య పెరుగుతున్నదని. సబ్స్క్రైబర్స్ సంఖ్య మామూలుగానే స్ట్రాంగ్ కంపెనీ కదండి. సబ్స్క్రైబర్స్ సంఖ్య పెరగటం వల్ల ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇండికేషన్. అంతేకాకుండా జియో బాగా డామినేట్ చేసేస్తున్నది కదా. అయితే జియోని డామినేట్ చేసేసి బాగా ముందుకు వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయనేది మార్కెట్ వర్గాల భోగట్ట, అంటే రిపోర్టు. తర్వాత జియోకి కొంచెం నెగిటివ్ న్యూస్ ఏంటంటే అది రూమర్ అనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఫార్మర్స్ స్ట్రైక్ మీద ఉన్నారు కదండి. ఈ ఫార్మర్స్ స్ట్రైక్ ముఖ్యంగా ఢిల్లీ చుట్టుపక్కల బాగా కాన్సన్ట్రేషన్ ఉంది. ఢిల్లీలో కొన్ని ఏరియాలో పెర్మనెంట్గా క్లోజ్డ్, చాలా రోజులుగా ట్రాన్స్పోర్టేషన్ అంతా క్లోజ్. మీకు అటు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ వగైరా, హర్యానా అటువైపు నుంచి ఇంకా రాకపోకలు ఏం లేవు. ఇటు కూడా దాదాపు యూపీ, ఇటు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఈ మధుర, ఆగ్రా, ఢిల్లీ ఇటువైపు. సో ఏమిటి జరుగుతున్నదంటే ఇప్పుడు ఈ యాంటీ కిసాన్ లాస్ చట్టాలు తయారు చేశారని, ఇది అంబానీలు, అదానీలకి దోచిపెట్టడానికి, అంటే వాళ్ళని ఇంకా పెద్దవాళ్ళని చేయటం కోసం ఈ పేద రైతుల, పేదో ధనికం మొత్తానికి రైతుల నోళ్ళు కొట్టి, ఎందుకంటే రిలయన్స్ ఫ్రెష్ అవన్నీ ఉన్నాయి కదా, రిలయన్స్ రిటైల్ బిజినెస్లోకి ఎంటర్ అయ్యి ఉంది కదా, ఆల్రెడీ రిలయన్స్. వాళ్ళని బెనిఫిట్ చేయడం కోసం ఈ చట్టాలు చేస్తున్నారని, కాబట్టి తిప్పికొట్టాలని ఆ రకమైనటువంటి ఇది ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోతున్నది. ఇక్కడ ఇట్ ఈస్ డూయింగ్ రౌండ్స్ అరౌండ్ ఢిల్లీ అండ్ చుట్టుపక్కల. మీకు అక్కడ సౌత్లో ఎలా ఉందో నాకు తెలియదు. దానివల్ల ఏంటంటే రైతుల్లో ఒక రకమైనటువంటి వీళ్ళ మీద, ఆ రిలయన్స్ మీద ఒక రకమైన అపోజిషన్ లాంటిది, విముఖత లాంటిది కలుగుతున్నదని, అక్కడక్కడ ఈ జియో బాయ్కాట్ చేయాలనేది నినాదాలు కూడా వినపడుతున్నాయి అక్కడక్కడ. అప్పుడప్పుడు రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. అది ఒక రీజన్ అయి ఉండొచ్చు. అది దానికి ఎంత స్ట్రెంగ్త్ ఉందనేది మనకు తెలియదు. జియో మీద అపోజిషను, ఎందుకంటే రిలయన్స్ వాళ్ళదే కదా జియో. ఫార్మర్స్కి వ్యతిరేకంగా చట్టాలు వాళ్ళని బాగు చేయడం కోసమే చేస్తున్నారనేది అటువంటి ఇది ఉంది ఆల్రెడీ. ఇట్ ఈస్ డూయింగ్ రౌండ్స్. అందువలన ఎయిర్టెల్కి ఈరోజు చూడండి 500 క్రాస్ అయిపోయినట్టుంది. 3% 4% పెరిగింది. ఈ మధ్యన ఈ కిసాన్ ర్యాలీ, ఈ కిసాన్ వాళ్ళ ఇది స్టార్ట్ అయిన తర్వాత ఇది కొంచెం పెరగటం మొదలుపెట్టింది. అది కాబట్టి ఎయిర్టెల్ అబ్జర్వేషన్లో ఉంచండి. అంటే నేను చెప్పేది ఏంటంటే, మీ దగ్గర ఉంటే కంగారు పడి తొందరపడి అమ్ముకోవాల్సిన అవసరం లేదని చెప్పడం. మీరు కొనుక్కోండి అని చెప్పడం కాదు. మీరు కొనాలనుకుంటే కొనుక్కుంటారు, లేదనుకుంటే మీ ఇష్టం. ఓఎన్జీసీకి సంబంధించి ఏంటంటే, ఈ మధ్యకాలంలో లాస్ట్ 1 మంత్ అని చెప్పచ్చు. లాస్ట్ 1 మంత్ నుంచి గణనీయంగా రోజుకి పెరుగుతూ వచ్చింది. ఇది వస్తున్నది 80s నుంచి 70s నుంచి 72 దగ్గర నుంచి ఆగకుండా 92 వరకు వచ్చేసింది. చాలా బాగా పికప్ అవుతున్నది. దీనికి 2 కారణాలు. జనరల్గానే ఎకానమీలో రిసెషన్ నుంచి ఎకానమీ బయటపడుతున్నది. తర్వాత ఎకానమీలో అంటే ఈ ఎకనామిక్ యాక్టివిటీ ఇంప్రూవ్ అవుతున్నది అని అన్ని షేర్లు పెరుగుతున్నాయి కదా, అందులో భాగంగానే ఇవి పెరగటం ఒక ఆస్పెక్ట్. అయితే రెండో ఆస్పెక్ట్ ఏంటంటే, వీటి సబ్సిడరీస్ ఉన్నాయి కదా ఏషియాలోను, అక్కడ ఆయిల్ ఎక్స్ప్లోరేషను రీసెంట్గా 3-4 చోట్ల తవ్విన చోట ఆయిల్ బయటపడిందట. దే ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ గెటింగ్ ది ఆయిల్ ఇన్ దేర్ ఎక్స్ప్లోరేటరీ ఎఫర్ట్స్. వీళ్ళ సబ్సిడరీ కంపెనీకి ఇట్ వాజ్ ఎ సక్సెస్ ఫర్ ది సబ్సిడరీ కంపెనీ. అందువలన దానివల్ల కూడా రానున్న కాలం బాగుంటుంది. వీళ్ళ ఆయిల్ ప్రొడక్షను పెరుగుతుంది అనేది అదొక గుడ్ న్యూస్. అందువల్ల కూడా ఆ రీజన్ వల్ల కూడా ఏంటంటే ఓఎన్జీసీ పెరుగుతున్నది.
ఆ మాటకు వస్తే ఐఓసీ కూడా వస్తున్నది అనుకోండి, పెరుగుతున్నది అనుకోండి. బట్ ఐఓసీ కంటే కూడా ఓఎన్జీసీ చాలా ఫాస్ట్గా పెరుగుతున్నది. ఇది ఈనాటి సమాచారం. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.